కానీ ఈ ప్రభుత్వంలో ప్రతి బ్రాందీ షాపుకు 30,000 రూపాయలు 1వ తారీఖు వస్తానే. ప్రతి బ్రాందీ షాపు నుంచి పోలీస్ స్టేషన్కు 30, ప్రతి బ్రాందీ షాపు నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి 70, కలిపితే 1,00,000. ఈ ఊర్లో 40 షాపులు, ఒక 10 బార్లు, కలిపితే 50 లక్షలు. ప్రతి నెల ఈ ఊరు నుంచి 50 లక్షల రూపాయలు కడపకు చేరుతుంది. ఈ కడప జిల్లా అంతా కలిపి 400 షాపులు ఉన్నాయి. బార్లు అన్నీ కలిపితే 400-500 ఉన్నాయి. ఇదంతా కలిపితే 5 కోట్లు అవుతుంది. ఈ 5 కోట్ల రూపాయలు అమరావతికి చేరుతుంది. అట్లా 25 జిల్లాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి 100 కోట్లు చేరుతుంది ప్రజలారా అమరావతికి. పోలీసు వాళ్ళు తినాల్సింది తిని, ఎక్సైజ్ వాళ్ళు తినాల్సింది తిని కడపకు పోతుంది. కడపలో వాళ్ళు తినాల్సింది తిని అమరావతికి పోతుంది. అమరావతిలో ఎక్సైజ్ పెద్ద అధికారులు తినాల్సింది తిని యువరాజు దగ్గరికి పోతుంది. లెక్క యువరాజు దగ్గరికి పోతుంది, లోకేష్ బాబు దగ్గరికి పోతుంది. ఇది 100 కోట్ల రూపాయలు నెలకు, సంవత్సరానికి 1,200 కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంది. ఇది కాదు అని